నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ గా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి మీద కేసు నమోదైంది అత్తాపూర్ పిఎస్ లో. ఆ వివరాలు ఏంటి అనేది ఇప్పటికే సోషల్ మీడియాలో, మీడియా ఛానల్స్ లో సర్క్యులేషన్ లో ఉంది. ఈ విషయంలో తాజా డెవలప్మెంట్ ఏంటంటే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే కీలకమైన ఒక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. మనతో కందుల రమేష్ గారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రమేష్ గారిని ఇన్వైట్ చేశాక ఆ విషయాన్ని నేను బయట పెడతాను. రమేష్ గారు వెల్కమ్ సార్. థ్యాంక్ యూ గోపి. రమేష్ గారు, నిన్నటి నుంచి మీరు ఈ విషయాన్ని ఫాలో అవుతున్నారు. నిన్న ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి. అయితే ఇందులో ఒక కీలకమైన విషయం ఏంటంటే, నిన్న ఉదయ్ కృష్ణారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు. అదేంటంటే ఇది కంప్లీట్ గా బేస్లెస్. ద కంప్లైంట్ అండ్ రూమర్స్ అగెన్స్ట్ మీ ఆర్ బేస్లెస్ అండ్ అన్ట్రూ. ఐ ఫుల్లీ ట్రస్ట్ ద లీగల్ ప్రాసెస్ అండ్ బిలీవ్ జస్టిస్ విల్ ప్రివైల్. ఐ హంబ్లీ అర్జ్ ద మీడియా టు కన్ఫర్మ్ ఫ్యాక్ట్స్ బిఫోర్ రిపోర్టింగ్. ఎం ఉదయ్ కృష్ణారెడ్డి అని ఆయన నిన్న ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దాంతో పాటు ఉదయ్ కృష్ణారెడ్డి నాకు నేను చదివినటువంటి కాలేజీలో చదివినటువంటి వ్యక్తే. తను మాకు జూనియర్ గా ఉండేవాడు ఆ కాలేజీలో. సో ఆ తర్వాత మనడు సిఐ అవమానించాడని ఒక కానిస్టేబుల్ గా ఉండి, ఆ తర్వాత ఐపీఎస్ సాధించిన తర్వాత తల్లిదండ్రి చనిపోయారు. కేవలం నానమ్మ సంరక్షణలో ఉండి పట్టుదలతోటి ఐపీఎస్ సాధించాడు, మంచి ర్యాంకు. ఈ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత మన కాలేజ్ స్టూడెంట్ కదా అని నేను కూడా టచ్ లో ఉన్నాను మొన్నటితోటి. ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత నేను రాత్రి తనతో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాను. చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒక మెసేజ్ చేశాను, ఏం జరుగుతుంది అని ఒక మెసేజ్ చేసినప్పుడు తను ఇచ్చినటువంటి మెసేజ్ లోనే ఇచ్చినటువంటి ఆన్సర్, ఇట్స్ ఎ ఫాల్స్ కేస్. ఐఎమ్ ఆల్సో లాడ్జింగ్ కేస్ ఆన్ హర్ టుమారో విత్ ఆల్ రిలవెన్స్ ఫ్యాక్ట్స్ అని నిన్న నాకు సమాధానం ఇచ్చారు ఉదయ్ కృష్ణారెడ్డి. సో ఈరోజు ఆయన ఆ ట్రైనీ ఐపీఎస్ విమెన్ మీద కేసు ఎవిడెన్సెస్ తోటి, రిలవెన్స్ ఫ్యాక్ట్స్ తోటి పెడుతున్నా అనేది నాకు ఇచ్చినటువంటి సమాధానం. తెల్లారి పొద్దున ఉదయాన్నే చూస్తే ఇది మోతీనగర్ లోని తన బంధువుల ఇంటికి వచ్చాడట. తీవ్రంగా డిప్రెషన్ లో ఉండి ఆత్మహత్యను చేసి ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నారు. రమేష్ గారు, ఈ కేసు కాస్త పూర్వపరాల్లోకి వెళ్ళి చూసినప్పుడు అసలు లోపలేం జరిగింది, బయటికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఇవన్నీ అనుమానాలు వస్తాయి కదా. ఈ కేసును చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ కింద గతంలో మీడియానే రిపోర్ట్ చేసింది. ఎందుకంటే అతనికి కుటుంబ నేపథ్యం ఏమీ లేదు. ఉదయ్ కృష్ణారెడ్డికి తల్లిదండ్రులు లేరు. మరి నాయనమ్మ దగ్గర అనుకుంటాను పెరిగాడు. ఆవిడ కూరగాయలు అమ్ముకొని ఇతన్ని పోషించింది. ఇతను కూడా కూరగాయలు అమ్మేవాడని చెప్పి రాశారు చిన్నప్పుడు. తర్వాత 2013లో కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. మీ ప్రకాశం జిల్లాలోనే పనిచేశాడు. ఆ టైంలోనే పైన సిఏనో మరొకరో అవమానించారు. మనం ఇంతకంటే మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని కష్టపడ్డాడు. 2018లో రిజైన్ చేశాడు కానిస్టేబుల్గా. అప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి వెంటనే రాలేదు. ఎందుకంటే తెలుగు మీడియంలో చదువుకొని మరి రూరల్ ఏరియా నుంచి వచ్చినవాడు కాబట్టి ఎంత కష్టపడి చదివినా అంత తేలిక కాదు ఐఏఎస్ ఐపీఎస్ రావడం. అందువల్ల అతను వరుసగా 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. 4వసారి వచ్చింది కానీ ఐపీఎస్ రాలేదు, వేరే సర్వీస్ వచ్చింది. 5వసారి అతనికి ఐపీఎస్ వచ్చింది, మంచి ర్యాంకు కూడా వచ్చింది. అప్పుడు 365 అనుకుంటాను, అరౌండ్ దాట్. సో అంత కష్టపడి జీవితంలో మరి అంత తక్కువ స్థాయి నుంచి వచ్చి ఐపీఎస్ కాగలిగాడు. ఎస్పెషల్లీ ఒక కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరి ఐపీఎస్ అయ్యాడంటే సహజంగా చాలామందికి ఇన్స్పిరేషనల్ స్టోరీ అది, ఎస్పెషల్లీ యూత్కి. అంటే మనం కానిస్టేబుల్గా చేరాల్సిన పరిస్థితి వస్తే అంతటితో ఆగిపోవాల్సిన అవసరం లేదు, మనం జీవితంలో ఎదగొచ్చు అని చెప్పి వేరే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్సు, ఆ ఇన్స్పిరేషను ఇచ్చేటువంటి స్టోరీ అతనిది. అప్పట్లో మీడియాలో ఈ కథనాలన్నీ కూడా వచ్చినాయి అతని గురించి. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అప్పట్లో ఈ ఇంటర్వ్యూస్ అనేవి వచ్చినాయి కదా, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అయ్యాడు ఉదయ్ కృష్ణారెడ్డి అనేటువంటి యువకుడు అని చెప్పి. ఆ టైంలో అతను మాట్లాడిన మాటలు ఏంటంటే,
ఎలా ఐపీఎస్ కావాలనే దానికి రోజుకి 10 నుంచి 12 గంటల సేపు చదవాలి. ఇనీషియల్‌గా గనక కష్టపడితే తర్వాత కొంచెం తక్కువ టైం చదివినా గూడా మనం సాధించొచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం డిస్ట్రాక్ట్ కాకూడదు. మనం ఏ పని చేస్తున్నామో దాని మీదనే దృష్టి పెట్టి, మనసంతా దాని మీద పెట్టి చేయాలి అని చెప్పాడు. అటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఐపీఎస్ ట్రైనింగ్‌లో ఉండి మరి అట్లా డిస్ట్రాక్ట్ అయ్యాడా అనేటువంటి భావం కలుగుతుంది. మొత్తానికి ఈ కేసులో వాస్తవాలు ఏమిటి అనేది మనకు తెలీదు. మామూలుగా ఇది ఐపీఎస్ గా ఎన్నికైన తర్వాత ట్రైనింగ్ ఇచ్చేటువంటి సంస్థ మొత్తం భారతదేశానికి హైదరాబాద్‌లో ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ దాని పేరు. అది కేంద్ర ప్రభుత్వం కింద ఉంటుంది. ఎందుకంటే ఐపీఎస్, ఐఏఎస్ అనేవి కేంద్ర ప్రభుత్వ సర్వీసులు. సో, వాళ్ళ ట్రైనింగ్ మసూరీలో ఒక చోట అవుతుంది. పోలీసులకైతే స్పెసిఫిక్‌గా హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఈ నేషనల్ పోలీస్ అకాడమీలో అవుతుంది. అది బయట వాళ్ళ ఎవరికీ ఏం జరుగుతుందో లోపల తెలీదు. ఎందుకంటే చాలా హై లెవెల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కాబట్టి. ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ఏంటి బయటకొచ్చింది? అత్తాపూర్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి తోటి మహిళా ఐపీఎస్ ఇచ్చినటువంటి కంప్లెయింట్. దాని మీద బేస్ చేసుకొని అత్తాపూర్ పోలీసులు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్. Yes. ఇప్పటివరకు మన దగ్గర ఉన్న సమాచారం అదే. దాని మీద బేస్ చేసుకునే మాట్లాడాలి ఏం మాట్లాడినా. ఆవిడిచ్చిన ఆరోపణ ఏంటి? ఆవిడ కర్ణాటక చెందినటువంటి ఐపీఎస్ అధికారినట. అంటే ట్రైనీ ఐపీఎస్ ఆవిడ కూడా. Yes. ఆవిడ ఇచ్చిన ఆరోపణలు చాలా సీరియస్ ఆరోపణలు. మామూలుగా ఏంటంటే గోపి ఇట్లాంటివి ఏదైనా జరగవచ్చు Sir. ఇట్లాంటివి. ఆ! మహిళలు ఉండే చోట ఎక్కడైనా సరే ఎనీ ఇన్‌స్టిట్యూట్‌లో కేంద్ర ప్రభుత్వం పాష్ అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్ట ప్రకారం ఏంటంటే మహిళలు పనిచేసే చోట అన్ని చోట్ల కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, ఈవెన్ ప్రైవేట్ కూడా. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ ఉంటుంది. ఇనీషియల్‌గా ఏదైనా అనుచితంగా ఎవరైనా ప్రవర్తించారు మహిళల పట్ల అంటే ఆ సంస్థలో ఉన్నటువంటి ఆ కమిటీకి ఫిర్యాదు చేయాలి ఫస్ట్. వాళ్ళు దీని మీద విచారణ చేయాలి. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు చేసినటువంటి చట్టం కిందకే వస్తాయన్నమాట. దాని ప్రకారం చేయాలి ఇవన్నీ. చేసి ఒకవేళ అనుచితంగా ప్రవర్తించారు అంటే వాళ్ళు తగిన శిక్ష వేస్తారు. డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు, సస్పెండ్ చేయొచ్చు, ఈవెన్ టెర్మినేట్ చేయమని రికమెండ్ చేయొచ్చు. ఈ విషయంలో ఏం Okay. జరిగింది మనకు తెలీదు ఇప్పటివరకు. అంటే ఎన్‌పీఏలో ఆవిడ కంప్లెయింట్ చేసిందా? అక్కడ ఇంటర్నల్‌గా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగిందా? అనేది. అయితే ఇది మొత్తం స్టడీ చేస్తుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే Hmm. ఈ పాష్ కింద కమిటీ ఉంటుందని చెప్పాను కదా! ఇంటర్నల్ కమిటీ. ఆ కమిటీకి కొన్ని పరిమితులున్నాయి. అదేంటంటే అనుచితంగా ప్రవర్తించారు అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. కానీ బెదిరించటం, సెక్షువల్ హెరాస్మెంట్ వేరు. దానికంటే ఇంకొక స్టెప్ ఎక్కువ ఏదైనా చేయడం వేరు. ఫిజికల్‌గా అబ్యూజ్ చేయడం వేరు. అలాగే ఈ ఆరోపణలో ఈ ఎఫ్ఐఆర్‌లో ఏమనుంది? కత్తి తీసుకొని నా మెడ మీద పెట్టి నన్ను బెదిరించాడు అనుంది. అలాగే నా మీద బలాత్కారం చేయబోయాడు అని కూడా ఆవిడ రాసింది. రూమ్‌కి తీసుకెళ్ళాడు, బలవంతం చేశాడు, సెక్షువల్‌గా ఇన్‌అప్రాప్రియేట్‌గా ప్రవర్తించాడు అనుంది. ఇవన్నీ కూడా క్రిమినల్ యాక్ట్స్ కిందకొస్తాయి. ఆ ఎన్‌పీఏలో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు చేయగలిగిందేంటి? కొంచెం సెక్షువల్ వేధింపులకి గురి చేశాడు, లేక అనకూడని మాట ఏదైనా అన్నాడు అంటే అంతవరకు వాళ్ళు చర్యలు తీసుకోగలరు గానీ, Okay. క్రిమినల్ యాక్ట్స్‌కి వాళ్ళేమి చేయలేరు. వాళ్ళు అరెస్ట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ జైలు శిక్ష వేయలేరు గదా! విచారించలేరు. అది వాళ్ళ పరిధిలో ఉండదు. అది పోలీసుల పరిధిలో మాత్రమే ఉంటుంది. Mhm. అందుకని ఈ కేసు ఇప్పుడు పోలీసులకి ఆవిడ కంప్లెయింట్ చేసింది అనుకుంటున్నాను. అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనే విషయం మనకు తెలీదు. ఎన్‌పీఏని దాటి బయటికి రావాల్సి వచ్చింది. ఈ కేసు దీని మూలంగా అయ్యుండొచ్చు అని అంటారు. Okay. మరి ఆవిడ చేసిన ఆరోపణలు చదివితే వాటిని Okay. ఎన్‌పీఏలో ఉన్నటువంటి ఇంటర్నల్ కమిటీ రిజాల్వ్ చేయలేదు. వాళ్ళ పరిధికి మించిందది. ఎందుకంటే క్రిమినల్ యాక్ట్‌కి పాల్పడితే అరెస్ట్ చేయాల్సి రావచ్చు. Okay. 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 మరి అవన్నీ వాళ్ళు చేయలేరు అంటే కదా! అంటే ఈ పరిస్థితి మీద ఇంతకు ముందే ఉదయ్ కృష్ణారెడ్డికి ఏమన్నా నోటీసులు లాంటివి లేకపోతే లోపల ఏమైనా కాస్త ఈ పరిస్థితిని
ఏమంటారు, ఈ పరిస్థితిని చక్కదిద్దేటువంటి పనులు ఏమన్నా జరిగి ఉండిన తర్వాతే బయటకు వచ్చినట్టు అని అనుకోవచ్చా? ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఇంటర్నల్ కమిటీకి ఈ దృష్టికి వెళ్ళి ఉంటుంది. ఎవరైనా మొదట ఇంటర్నల్ కమిటీకి కంప్లైంట్ చేస్తారు. సార్. అది జరుగుతున్నప్పుడే నేను ఇంతకుముందు చెప్పినట్టు క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో అని చెప్పి అనుకున్నప్పుడు ఆవిడ బయటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను అంటే వాళ్ళు కూడా అనుమతించాలి. నేను చెప్పాను కదా, అదే నేను అడుగుతున్నది అదే సార్. పాష్ అని ఉన్నది అని చెప్పాను కదా నేను. ఈ ఈ పాష్ అంటే ఏంటంటే, పాష్ యాక్ట్ అంటారు. ఇది సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013లో వచ్చింది. ఇది స్టాట్యుటరీ ఫ్రేమ్వర్క్. దీని కింద ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ నేషనల్ పోలీస్ అకాడమీ వాళ్ళు మెయింటైన్ చేయాలి ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటారు, ఐసీసీ అంటారు దీన్ని. ప్రతి పెద్ద సంస్థలో ఐసీసీ ఉంటుంది. ఉదాహరణకి ఆ మధ్య మనం విన్నాం కదా, టీసీఎస్లో ఇట్లాంటిది ఒక సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిందని చెప్పి పూనాలో. అప్పుడు టీసీఎస్లో కూడా ఐసీసీ ఉన్నది. ప్రైవేట్ కంపెనీ అయినా సరే ఉండాలని చెప్పి ఈ యాక్ట్ చెప్తుంది అనమాట, ఈ పాష్ యాక్ట్ అనేది. సో అక్కడ కూడా ఉన్నది. అయితే ఇక్కడ ఏం జరిగి ఉంటుందంటే, నా అవగాహన మేరకి మొదట అక్కడ కంప్లైంట్ చేసి ఉండొచ్చు, కానీ కంప్లైంట్లో ఉన్నటువంటి విషయాల వల్ల ఆవిడ బయట పోలీసులు కూడా కంప్లైంట్ చేయాలి అంటే అందుకు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కూడా ఆవిడకి సహకరించాలి కంప్లైంట్ చేయడంలో కూడా, పోలీసులకి అని ఉంది ఆ చట్టంలో. ఇప్పుడు బయట పోలీసులకి కంప్లైంట్ చేశారు కాబట్టి ఇంటర్నల్గా ఉన్నటువంటి విచారణ జరగదా అంటే అది జరుగుతుంది. రెండు ప్యారలల్గా జరుగుతాయి. ఈ ప్యారలల్గా జరిగిన తర్వాత ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ వాళ్ళు రికమెండేషన్స్ ఉంటాయి. అంటే క్రమశిక్షణా చర్యలా, సస్పెండ్ చేయాలా, లేదు ఇతన్ని ఉద్యోగం నుంచి తీసేయాలి అని అనుకుంటే ఆ మేరకు రికమెండ్ చేస్తారు. వాళ్ళు డైరెక్టర్ తీసేయలేరు, ఎందుకంటే ఐపీఎస్ ఐఏఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్సనల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, యూపీఎస్సీ ఉంటుంది. యూపీఎస్సీ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది అన్నమాట ఎవరైనా తీసేయాలంటే. కాబట్టి రికమెండ్ చేస్తారు వాళ్ళు. సో ప్యారలల్గా అది జరుగుతుంది. ఇక్కడేమో క్రిమినల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద విచారణ జరుగుతుంది పోలీస్ స్టేషన్లో. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఆవిడ రిపోర్ట్ ఇచ్చారు కదా, ఫిర్యాదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఓకే, అంటే యాక్చువల్గా రాత్రి నాతో మెసేజ్ చాటింగ్ లో చెప్పింది, నేను ఫ్యాక్స్ తోటి మళ్ళీ కంప్లైంట్ చేయబోతున్నాను ఆమె మీద అని అన్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. సో అలా కంప్లైంట్ చేయడానికి ఉదయ్ కృష్ణారెడ్డికి ఒకవేళ తన దగ్గర ఫ్యాక్స్ ఉంటే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు పోలీసులు ఎట్లాగో ఇన్వెస్టిగేట్ చేయాలి కదా, అత్తాపూర్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి దీని మీద. చేసినప్పుడు సహజంగా ఎవరితో మాట్లాడతారు? ఆ ఉదయ్ కృష్ణారెడ్డి గారితోనే మాట్లాడతారు కదా, ఆయనతోనే మాట్లాడాలి. అప్పుడు ఆయన తన వెర్షన్ అంతా కూడా ఆధారాలు ఉంటే వాటిని కూడా ప్రజెంట్ చేయాలి. అయితే ఏమవుతుందంటే, ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే ఈ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో వచ్చిందో, ఎప్పుడైతే ఇదంతా మీడియాలో వచ్చిందో, బహుశా అతను తీవ్రమైన డిప్రెషన్కి లోనై ఉంటాడు. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు ఒకటి కింది స్థాయి నుంచి పైకి వచ్చాడు కాబట్టి అక్కడ వాళ్ళ ఊళ్ళో కావచ్చు, ఊళ్ళపాలెం అని చెప్తున్నారు కదా, వాళ్ళ ఊళ్ళో కావచ్చు, ఒంగోలులో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఆ తర్వాత మిగతా చోట్ల కావచ్చు, ఆయనకి చాలామంది మరి మిత్రులు, శ్రేయోభిలాషులు, గురువులు చాలామంది ఉన్నారు అతని జర్నీలో. వాళ్ళందరూ షాక్ తిని ఉంటారు ఈ వార్త విని. సో నేను అందరి ముందు నా పరువు పోయింది అనేటువంటి భావన కలిగి ఉండొచ్చు అతనికి. అందుకనే మరి ఇప్పుడు ఆ యత్నం చేశాడని చెప్పి చెప్తున్నారు కదా. ఎందుకంటే డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటాడు. ముందేమో నా వెర్షన్ వినిపించాలి, నేను ఆధారాలు ఉన్నాయి నా దగ్గర అనే ఉద్దేశంతో మరి నీకు మెసేజ్ ఇచ్చాడని చెప్పి చెప్తున్నావు కదా గోపి. కానీ తర్వాత మరి ఆలోచన మీడియాలో విస్తృతంగా రావడం మామూలుగా ఉన్నది కదా. ఎందుకంటే ఇది ఎన్పిఏ అంటే దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు, నేషనల్ పోలీస్ అకాడమీ. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ఐపీఎస్ ట్రైనీస్ ఇక్కడికి వస్తారు. సో మొత్తం బ్యూరోక్రసీలో అందరికీ తెలుసు దీని గురించి. ఇది జరగగానే బహుశా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ తెలిసిపోయి ఉంటుంది ఈ విషయం. ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా చూస్తే అన్నింటిలో వచ్చింది.
కారణం ఏంటంటే నేషనల్ లెవెల్‌లో దీనికి ఇంపార్టెన్స్ ఉంది. దీని గురించి అందరికీ తెలుసు. ఇదంతా కూడా అతన్ని డిస్టర్బ్ చేసి ఉంటాయి చాలా. ఇప్పుడు ఏమైనప్పటికీ ఇప్పుడు వే ఔట్ ఏంటి? ఇది జరిగిందో లేదో తెలీదు. అది ప్రూవ్ కావాలి చివరికి. పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నిజంగానే మరి ఉదయ కృష్ణారెడ్డి ఆయన చెప్పినట్టు ఆయన దగ్గర ఆధారాలు ఉంటే, ఇదంతా కూడా నిజం కాదు, వీటికి ఎటువంటి ఆధారాలు లేవు అని అనుకుంటే వాటిని ప్రెజెంట్ చేయాలి. అంతకుమించి మరొక మార్గం లేదు ఇందులో. గతంలో ఇలాంటి అంశాలేమన్నా తెర మీదకొచ్చినవి ఉన్నాయా రమేష్ గారు? ఇట్లా అంటే నేను ఎన్‌పీఏలో చెక్ చేశాను గానీ, ఎన్‌పీఏలో ఏది బయటికి రాలా ఇంతవరకు. ఇంటర్నల్‌గా ఏమైనా జరిగినాయేమో తెలీదు మనకి. ఇలా బయటకొచ్చిన కేసయితే కనీసం ఈ మధ్య కాలంలో మనకు తెలిసినంత మేరకు ఇదే ఫస్ట్ టైమ్. ఓకే. సాధారణంగా ఏం అంటే జరుగుతాయంటే మీరన్నారు గదా! ప్రూవ్ అయితే ఒకటి సస్పెన్షను లేదా టెర్మినేట్ చేయమని రికమెండేషన్స్ కూడా చెయ్యొచ్చు అని అన్నారు గదా! సో, అక్కడి వరకు టెర్మినేట్ చేసేంత వరకు వెళ్ళినటువంటి సందర్భాలు గతంలో ఎప్పుడు మనం చూడలేదు. లేదు. ఇటువంటి ఘటనల్లో ఎవరైనా ఐపీఎస్ గాని, ఐఏఎస్ అధికారులు గాని, ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్సు ఇటువంటి గొడవల్లో ఏదైనా ఇరుక్కొని ఉంటే అవన్నీ ప్రూవ్ అయితే హ్మ్. రికమెండ్ చేస్తే యూపీఎస్సీ వాళ్ళు దాన్ని పరిశీలించి వాళ్ళని డిస్మిస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఓకే. అంటే ఆల్రెడీ సర్వీస్‌లో ఉన్నవాళ్ళా? ట్రైనీగా ఉన్నవాళ్ళా? బోత్ ట్రైనీస్ యాస్ వెల్ యాస్ దోస్ ఇన్ సర్వీస్. ఓకే. ఓకే. ఆ హుహు. మధ్య కాలంలో ఒక ఆవిడ మహారాష్ట్రకు చెందినటువంటి అమ్మాయి చాలా పెద్ద గొడవైంది కదా! ఆవిడ అవినీతికి పాల్పడిందనో, లేకపోతే మోసపూరితంగా డాక్యుమెంట్లు పెట్టి వచ్చిందనో, ఆవిడ రిజర్వేషన్ లేకపోయినా రిజర్వేషన్ ఉన్నట్టుగా సృష్టించిందని, ఇట్లా రకరకాలు వచ్చినాయి తర్వాత. రైట్. ఫస్ట్ ఒక రైట్. దాంతో రైట్. స్టార్ట్ అయ్యి, అది చివరికి హ్మ్. యూపీఎస్సీ వరకు వెళ్తే యూపీఎస్సీ వాళ్ళు ఆవిడని డిస్మిస్ చేశారు. యెస్. యెస్. ఐఏఎస్ అధికారిని. ఆవిడ హ్మ్. ఆల్రెడీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని చేరింది. చేరిన మొదటి హ్మ్. సంవత్సరంలోనే అనుకుంటాను ఇది జరిగింది. హ్మ్. సో, యూపీఎస్సీకి అధికారం ఉంటుంది. కొన్ని ఓకే. నియమాలు, నిబంధనలుంటాయి. వాటిని ఉల్లంఘిస్తే ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల్ని వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారము, సస్పెండ్ చేసే అధికారం మామూలుగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అదర్‌వైజ్ హ్మ్. యూపీఎస్సీ కూడా తీసుకోవచ్చు ఆ చర్యలన్నీ. అంటే బయట కొన్ని అనుమానాలు ఉన్నాయి. తిరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అనుమానాలేంటంటే ఇంత జరుగుతుంటే తోటి ట్రైనీ వీళ్ళకి ఈ విషయాలు తెలిసుండే అవకాశం ఉంటుంది గదా! సో, లోపల మీరన్నట్టు అలాంటి కమిటీలు ఐసీసీ లాంటి కమిటీలు ఉండి ఉంటే వాళ్ళకి తెలిసుంటుంది గదా! సో, ఇక్కడ దాకా వచ్చిందంటే అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చిందా? లేదా వేరే పరిస్థితుల్లో ఏమన్నా బయట వరకు ఈ కేసు రావాల్సి వచ్చిందా? కాదు. ఒకటి ఉదయ్ కృష్ణారెడ్డి మీద ఇది ఒక కుట్ర అయ్యుండొచ్చేమోనన్న ప్రచారాలు గూడా జరుగుతున్నాయి బయట. ఫస్ట్ పాయింటు హ్మ్. లోపల ఇంటర్నల్ కమిటీకి సంబంధించి విచారణ జరిగితే తోటి ఆఫీసర్లని అందరిని పిలిచి అందరితో హ్మ్. మాట్లాడతారు. అది సమగ్రంగా జరుగుతాయి ఆ విచారణలో. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు అది పూర్తయింది కాబట్టి బయటికి రావటం కాదు. ఇందులో క్రిమినల్ ఎలిమెంట్స్ కనుక ఉంటే ఓకే. వాటిని విచారించే అధికారం బయట పోలీసులకే ఉంటుంది. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు ఆహ్, ఐపీఎస్ ఇన్‌స్టిట్యూట్‌లోనో, ఐఏఎస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోనో వాళ్ళకి ట్రైనింగ్ అవుతున్నప్పుడు వాళ్ళేదైనా ఒక పనికి పాల్పడ్డారు. ఉదాహరణకి గతంలో జరిగినియి. ఇట్లా ఐపీఎస్ గాని, ఐఏఎస్ గాని ట్రైనీస్‌గా ఉంటారు. బయటికెళ్ళినప్పుడు ఎక్కడో గొడవ అవుతుంది. ఏ సినిమా హ్మ్. థియేటర్‌కెళ్తారు, మాల్‌కో ఎళ్తారు. ఏదో గొడవ అవుతుంది, తన్నుకుంటారు. కరెక్ట్. అప్పుడు బయట పోలీసులే కేసు పెడతారు. కరెక్ట్. 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 హ్మ్. అదే విధంగా దానికి దీనికి సంబంధం లేదు. ఇంటర్నల్‌గా జరిగేటువంటి విచారణ జరుగుతుంది. ప్యారలెల్‌గా ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇందులో క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నాయి గదా! రైట్. ఇందులో అదే ఆవిడ చేసిన ఇప్పుడు ఆరోపణ, ఆవిడ చేసిన ఆరోపణల ప్రకారం అయితే అవి చాలా సీరియస్ సెక్షన్స్ అన్ని పెట్టారు. నేను ఒకసారి చెప్తాను సెక్షన్స్ కూడా ఏమేమి పెట్టారో. సార్ చాలా సీరియస్ సెక్షన్స్ పెట్టారు. సెక్షన్ 74 క్రిమినల్ ఫోర్స్ అగైన్స్ట్ ఎ వుమన్, 75 సెక్షువల్ హరాస్మెంట్, 77 వాయరిజం అంటే దొంగచాటుగా ఒక మహిళని సెక్షువల్ దృష్టితో చూడడం, 78 స్టాకింగ్ అంటే వెంటబడడం, 79
ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్, ఒక మహిళని వేధించటం. 127(2) రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, ఇది చాలా క్రిమినల్ యాక్ట్ కదా. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అంటే బలవంతంగా బంధించడం ఒక చోట, ఒక రూమ్లో. 115(2) వాలంటరీలీ కాజింగ్ హర్ట్. 351(2) క్రిమినల్ ఇంటిమిడేషన్. అలాగే సెక్షన్స్ 66E అట, వైలేషన్ ఆఫ్ ప్రైవసీ. 67A ట్రాన్స్మిషన్ ఆఫ్ సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ ఆఫ్ ది ఐటీ యాక్ట్. ఇన్ని సెక్షన్స్ పెట్టారు గోపి. ఇవన్నీ ఆ ఇంటర్నల్ కమిటీ వీటన్నిటినీ కూడా చేయడానికి అధికారం ఉండదు. ఓకే. వాళ్ళు అనుచిత ప్రవర్తన గురించి మాత్రమే చేయగలరు కానీ ఇవన్నీ ఓకే. క్రిమినల్ ఎలిమెంట్స్ కాబట్టి బయట పోలీసులు మాత్రమే విచారణ చేయాలి. సార్ దీంట్లో ఇంకొకటి, ఆమె చేసిన కంప్లైంట్ లో కాండోమ్ ప్యాకెట్స్ నా మీద విసిరేశాడు అని కూడా ఉంది ఉంది. కంప్లైంట్ లో. ఎగ్జాక్ట్లీ, నేను కూడా చూసాను ఆ కంప్లైంట్. ఈ కాండోమ్ ప్యాకెట్స్ లోపలికి వెళ్ళడం, దీన్ని అంటే లోపలికి వెళతాయా, లోపల వాటితో ఏం పని ఉంటుంది అంటే ఓపెన్ గా మాట్లాడితే లోపల అట్లాగా ఎందుకు అది వెళతాయా? కాదు. అది అది ఆవిడ ఆవిడ చేసిన ఆరోపణ ఆవిడ మీద విసిరేశాడు అని, అది క్రిమినల్ కానీ వాటికి అవి లోపలికి వెళ్ళడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే లోపల ఓకే. చాలా మంది ఉంటారు కదా, ఉద్యోగులు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, ఈవెన్ ఐపీఎస్ ట్రైనీస్ కూడా. సో అది పెద్ద విశేషం కాదు. వాళ్ళేమో చిన్నపిల్లలు కాదు కదా ఐపీఎస్ ట్రైనీస్. కాకపోతే తన మీద అట్లా విసిరేయడం అనేది సెక్షువల్ హెరాస్మెంట్ కిందకు వస్తుంది. ఓకే. ఓకే. సో ఇక్కడ ఈ కుట్రకోణమే ఉండి ఉండొచ్చా అనే ప్రచారాలు కూడా తిరుగుతున్నాయి బయట సోషల్ అది మీడియాలో. దాని గురించి మనం కామెంట్ చేయలేము గోపి. అవి అన్నీ కూడా ఇక ఊహాజనితం అంటారు కదా, అవన్నీ అవును. స్పెక్యులేషను. ఏం జరిగింది ఏమిటి అనేది ఆయనే చెప్పాలి, ఉదయకృష్ణారెడ్డి. లేదు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, ఏది నిజంగా జరిగింది, ఏది జరగలేదు అనే విషయాలు వాళ్ళు చెప్పాలి. సో నా అంతేకాని దగ్గర మనమే ఫ్యాక్ట్స్ దీని ఉన్నాయి. గురించి చెప్పలేము. నా దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నాయి, దాంతో కంప్లైంట్ చేస్తాను, ఆమె మీద కంప్లైంట్ చేస్తానంటే ఈ రోజు కంప్లైంట్ చేస్తానని నాకు ఇచ్చినటువంటి మెసేజ్. సో కంప్లైంట్ చేయకపోగా సూసైడ్ అటెంప్ట్ చేశాడు అతను. అంటే ఎవరైనా మరి అక్కడ దాకా వెళ్ళి ఒక్కసారి అంత ఎత్తు నుంచి కిందకి పడినట్టు అవుతుంది కదా ఈ కంప్లైంట్ మూలంగా. ఓకే. అందువల్ల బహుశా డిప్రెషన్కి లోనై ఉంటాడు. కానీ ఇంతకుముందు చెప్పినట్టు చివరికి ఏమిటంటే అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ వాళ్ళు, బయట పోలీసులు, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఆవిడ అత్తాపూర్ పోలీసులు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ఆరోపణలో ఎంత వాస్తవం ఉంది లేదని తేల్చాలి. తేల్చాలి అంటే దానికి ఉదయకృష్ణారెడ్డి సహకరించాలి. ఆయన తన వెర్షన్ వినిపించాలి, తన దగ్గర ఉన్న ఆధారాలను చూపించాలి. అంతకుమించి మరొక మార్గం లేదు ఈ కేసులో నుంచి బయటపడడానికి. రైట్ సార్, థ్యాంక్ యూ. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఉదయకృష్ణారెడ్డి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నుంచి బయటపడి విచారణని ఎదుర్కొని తాను చెప్తున్నట్టుగా బేస్లెస్ అలిగేషన్స్ లేకపోతే ఏవో తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు, ఇవన్నీ బయట పెట్టి మళ్ళీ తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నం ఎలా ఉంటుందో ముందు ముందు చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి.